రేవంత్ రెడ్డి 18 కోట్ల రూపాయల రాష్ట్రం ఆర్బీఐ నుంచి హార్కో నుంచి తీసుకొచ్చిన అప్పులన్నీ బీఆర్ఎస్ పార్టీ ఎంబలను కొనడానికి మాత్రమే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైతుల కోసం రైతు బంధు చేయడానికి కూడా ఒక్క పని కూడా చేయడం లేదు. ఎందుకంటే అసలు టైం దాటుకొచ్చింది. ఇదే టైంలో రైతు బంధు పోయిన ప్రభుత్వం వేసింది. మరి ఈ ప్రభుత్వము కాలక్షేపం చేసుకుంటా నెట్టుకుంటా వస్తా ఉంది. ఇక నేను రైతు రుణమాఫీ చేస్తా అనుకుంటా అదే మాట పైన ప్రజలకు ఒక ఆకాశం మీద మేడలు కట్టినట్టు మేడలు కడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. వరంగానే చూసుకుంటే రైతు భరోసాపై మాటలతో కాలక్షేపం చేస్తుంది సర్కార్. అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కింద రూపాయలు 15,000 ఇస్తామన్న రేవంత్ రెడ్డి 2 సీజన్లు దాటిపోతున్న దాన్ని అమలు చేయలేకపోతున్నారు. తాజాగా మరోసారి రైతు భరోసాను వాయిదా వేశారు. విధి విధానాలు రూపొందాకే రైతు భరోసా ఉంటుందని మంత్రివర్గం ఉపసంఘం ఇచ్చే వేదికను అనుసరించి ఇస్తామని స్పష్టం చేశారు. ఇక రైతు రుణమాఫీ